2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకి కూటమి మాట ఇచ్చిందో సంక్షేమం, అభివృద్ధి, నిరుద్యోగ కల్పన, ఆ దిశగానే కూటమి పనిచేస్తా ఉంది. నేను పదే పదే చెబుతున్నాను, మళ్ళీ చెబుతా ఉన్నాను. కూటమి కలయిక స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, పదవీ కాంక్షతో కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పిన అబద్ధ ప్రచారాలు నమ్మి అతనికి అధికారం ఇచ్చి ఈ రాష్ట్రం సర్వనాశనం దిశగా. అజయ్ గారు మీరు చెప్పింది 100% నిజమైతే, ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానాలు ఏవైతే ఉన్నాయో కూటమిలో చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ మీరు చెప్పిన దానిలో యాక్సెప్టబుల్గా ఉన్నారు. వాళ్ళు ప్రజల కోసం పనిచేసేటట్టు ఉన్నారు. కూటమి అనేది రాష్ట్రం కోసం ఏర్పడింది అన్నట్టుగానే ఉన్నారు. అలా బిహేవ్ చేస్తున్నారు కూడా, దానిలో ఎటువంటి ప్రపంచం లేవు. కానీ క్రింది స్థాయిలో వర్మ గారి లాంటి నేతలకి ఇది తలకెక్కలేదా అంటే ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ఒక కుటుంబంలో 5 సభ్యులు ఉంటేనే 5 సభ్యుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఆ కుటుంబాన్ని నడిపే బాధ్యత ఆ కుటుంబ పెద్ద. అదేవిధంగా లక్షల మంది కార్యకర్తలు, వేల మంది నాయకులు ఉన్న 2 పార్టీలు, విభిన్న ఆలోచనలు ఉండి ఉండొచ్చు. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రజలు ఎవరైనా, నేను వర్మ గారిని గురించి నేను ఎవరైనా ఈ రాష్ట్రంలో, కానీ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు సింగిల్ పాయింట్ ఎజెండా మీద పనిచేయాలి. కూటమి రైట్ మళ్ళీ మాట్లాడతాను. మీరు కట్ అయినట్టున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. అజయ్ గారు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడతాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు, ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్నటువంటి అజయ్ కుమార్ గారికి, అయ్యప్ప గారికి, ఇంకా జనసేన లక్ష్మీకాంత్ గారికి నమస్తమంజలి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్, ఒకటి వైసీపీకి పనిచేయడానికి కొంతమంది ఆల్రెడీ టీడీపీ జనసేనలో ఉండి వైసీపీకి పనిచేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చాలామంది ఈ 2 పేర్లు అయితే చాలా బలంగా ఉండబడుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఒకటి పిఠాపురం వర్మ గారు నేనైతే అన్ను, ఎందుకంటే ఇప్పుడు ఆయన పిఠాపురం వాయిస్ సార్. ఎస్ రైట్ సార్, ఇస్తాను సార్, మీకు ఇస్తాను నేను. మాట్లాడండి, మీరే కంటిన్యూ చేయండి. చెప్పండి. వర్మ గారు పిఠాపురం నియోజకవర్గం గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు. ఆయన టికెట్ ఆశించాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అండగా నిలబడిన వ్యక్తి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎవరైనా తప్పుకోవాల్సిందే. వర్మ గారు కూడా తప్పుకున్నారు. అక్కడ ఏమీ జరగటం లేదా, చిన్న ఇబ్బందులు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. నేను వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నానంటే, వర్మ గారు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకైనా, కూటమిలో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి, అక్కడ పెండెం దొరబాబు గారు, వర్మ గారు వైరవర్గం. ఆయన గతంలో వైసీపీలో ఉన్నాడు, ఈయన ఇండిపెండెంట్ గా ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న వర్గ పోరుని ఇద్దరు కలిసి నిన్న 2 పార్టీలకు చుట్టడం జరిగింది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేసుకొని ఆయన రెస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా బయటికి రాలేదు, ఆయన ఏం మాట్లాడలేదు. అక్కడికి నాగబాబు గారు, అజయ్ గారు ఇక్కడ కాదు ఒక్క నిమిషం, మీరు అన్నదానికి చెప్పాలి. అక్కడ మొన్న జరిగిన ఒకటే కాకుండా గత 2 సంవత్సరాల నుంచి ఏదో ఒక రకంగా వర్మ గారు గతంలో అక్కడ ఏదో రకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు దానిలో ప్రధానంగా దొరబాబు గారిని తీసుకొచ్చి దాన్ని కలపడంలో వాస్తవం ఉందంటారా? నిజంగా వర్మ గారు టీడీపీకే పనిచేస్తున్నారా? కాదు లక్ష్మణ్ గారు, నేను కలిపింది నిన్నటి అంశమే. నేను గత అంశాలన్నింటినీ కలగలిపి నేను అట్లా చెప్పటం లేదు. నిన్న జరిగిన అంశానికి మీకు కారణం చెబుతా ఉన్నా. ఇకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలియదేం కాదు, సీనియర్ జర్నలిస్ట్ మీరు, వర్మ గారికి పల్లా శ్రీనివాస్ గారి ద్వారా సందేశం పంపారు. రాబోయే రోజుల్లో ఆ నియోజకవర్గంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేది ఆయన ఇండికేషన్ పంపించడం జరిగింది. అది మీకు కూడా తెలిసిన అంశమే. గతంలో జరగలేదా అంటే జరుగున్నాయి, నేను జరగలేదని ఎక్కడ చెప్పడం లేదు. బట్ కానీ ఇక్కడ ఎవరో ఒకళ్ళు చేసిన, లేదు ఇంకొకళ్ళు చేసిన
తప్పుని అది ఎంటైర్ కూటమికి ఆపాదించి అక్కడేదో కూటమిలో అస్సలు జరిగే సమస్య లేదు లక్ష్మీనాథ్ గారు. ఓకే, ఒక నియోజకవర్గం, ఒక నాయకుడు, ఒకడి అవసరం కోసం కలిసిన పార్టీలు కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసిన కూటమి. రైట్ రైట్. ఇది ఇలా పెడితే 1 minute లో చెప్పండి మీరు. రైట్, మీరు చెప్పిన అభిప్రాయం అర్థం. ఇప్పటి వరకు వర్మ గారు అక్కడ ఆ నియోజకవర్గంలో ఏదన్నా చిన్న చిన్న గిల్లి గజ్జాలు పెట్టుకొని అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది తప్ప ఆయన ఎక్కడ కన్నా రజనీ గారి మాదిరి జగన్మోహన్ రెడ్డి భుజాన్ని వేసుకొని ఎక్కడా మోయటం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, వర్మ గారు వెళ్తారని నేను అనుకోవటం లేదు. రెండో అంశం, ఎవరైతే ఈ రాష్ట్రంలో కలగంట ఉన్నారో కూటమి విడిపోవాలని, విడిపోతే చూసి ఆనందపడాలని, మనం అధికారం రావాలని మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేయదలుచుకున్నాను. 175 నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక, అంటే మీరు అనొచ్చు ఎక్కడో ఒక చోట కాదు, పిఠాపురం అయినా ఎక్కడైనా కూటమి అధినాయకత్వం నిర్ణయించిన ఆలోచనలతోనే కింద నాయకులు పనిచేయాలి తప్ప సొంత ఆలోచనలతోనో లేదా స్వార్థ ప్రయోజనాలతోనో ఎటువంటి ఆలోచనలు చేసినా వాళ్ళు ఖచ్చితంగా పార్టీలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయి. రైట్. అజయ్ గారు ఒక్కటి చెప్పండి, మీ అభిప్రాయం అర్థమైంది. సమయం లేదు, మీరు ఇంకొక దానికి సమాధానం చెప్పాలి. మీరు వర్మ గారు దాటి పని చేస్తే కూటమి లైన్ దాటి ఎవరు పని చేసినా, అది ఎవరైనా కూటమికి ఇబ్బంది కలిగే విధంగా ఎవరో ప్రయత్నించినా, అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఖచ్చితంగా అధిష్టానం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్ రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్కటి చెప్పండి, సజ్జల భార్గవ రెడ్డి గారి గురించి పోలీసులు ఏం ప్రశ్నలు అడుగుతున్నారు? నిజంగానే సజ్జల భార్గవ రెడ్డి గారు నిందితులుగా ఉండే అవకాశం ఉందంటారా? కేవలం మీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలేనా? ఏమంటారు? 1 minute లో చెప్పండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వికృత చేష్టలను యావత్తు ప్రపంచం చూసింది. నేను ఇంకొకళ్ళు చెప్పడం కాదు. ఈ రోజున దాన్ని లీడ్ చేసిన వ్యక్తి సజ్జల భార్గవ రెడ్డి, అతని కింద పనిచేసిన వ్యక్తి వర్రా రవీంద్రారెడ్డి. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా వ్యక్తిగత హననం, లక్ష్మీనాథ్ గారు నాయకుల్ని వ్యక్తిగత హననం కాదు, కుటుంబ సభ్యుల్ని ఫోటోలు మార్పింగ్ చేసి ఏ విధంగా వ్యక్తిగత హననం చేశారు వీళ్ళ ఆధ్వర్యంలో. రాష్ట్ర ప్రజలందరూ చేదరించుకునే జుగుత్సాకరంగా పోస్టులు పెట్టడం, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు కుటుంబ సభ్యుల మీద నీచమైన పోస్టులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్షార్హులే. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ ఎవ్వరూ కక్ష సాధింపు చర్యలకు దిగటం లేదు. కక్ష సాధింపు చర్యలకి దిగాలంటే అధికారం వచ్చి కూటమికి 23 నెలలైంది. వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన వికృత చేష్టల్ని, వాళ్ళు చేసిన విష ప్రచారాల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇంటి కుటుంబ సభ్యుల మీద చేసిన విష ప్రచారాల్ని న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలు ఉంచాం. వాళ్ళు ఏదైతే విష ప్రచారాలు చేసి వికృత చేష్టలతో కుటుంబ సభ్యుల అగౌరవం చెందే విధంగా, కుటుంబ సభ్యులు భయకంపితులయ్యే విధంగా వాళ్ళు చేసిన వికృత చేష్టలకి వాళ్ళ సమాధానం చెప్పాల్సిందే, న్యాయస్థానాల ముందు నుంచోవాల్సిందే. ఎవరో కక్ష సాధింపు చర్యలకు దిగటం లేదు లక్ష్మణ్ గారు. రైట్. అజయ్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతా. సమయం అయిపోయింది. మళ్ళీ మాట్లాడతారు కానీ మీకు ఇస్తాను. మీకు ఇస్తాను సార్. షర్మిలా గారు కూడా బాధితురాలే. రైట్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి షర్మిలా గారు కూడా బాధితురాలే. రైట్. ఆమె మీడియా ముఖంగా వచ్చి గొగ్గోలు పెట్టడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి విమర్శించడం జరిగింది. రైట్. మళ్ళీ మాట్లాడతాను. మనము మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడేది మీకు తెలుసు. ఏంటి వైసీపీలోకి వర్క్ చేసేవాళ్ళు మరి వేరే పార్టీలో ఉండి మీ పార్టీకి వర్క్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందంటారా? అదేవిధంగా మరి సజ్జల భార్గవ రెడ్డి ఇష్యూ మీకు తెలుసు, మీరేమంటారు? సార్, ఇప్పుడు ఒక చిన్న పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఈ రజనీ గారిని, వర్మ గారిని వైసీపీలోకి తరిమేస్తున్నారా, అటు జనసేన ఇటు టీడీపీ అనేది నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక విధమైనటువంటి ఒక సైకాలజీ ఉంది సార్. ఆయనకి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పు